ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వడం గురించి ఏమైనా ఆలోచించావా? మీ మేనేజర్తో మాట్లాడాలన్నావు, దాని గురించి ఏమైనా ఆలోచించావా? న్యూ మొబైల్ కొనడం గురించి ఏమైనా ఆలోచించావా? ఎవ్రీ మంత్ కొంచెం అమౌంట్ సేవ్ చేయడం గురించి ఏమైనా ఆలోచించావా? ఇలా చాలా సందర్భాల్లో తెలుగులో దీని గురించి ఏమైనా ఆలోచించావా అని అంటాం. మరి దాన్ని ఇంగ్లీష్లో ఈ సెంటెన్స్ ప్యాటర్న్ ఎట్లుండాలి అని అంటే, హ్యావ్ యూ థాట్, ఆలోచించడం. ఓకే, హ్యావ్ యూ థాట్ అబౌట్ అని వచ్చి పక్కన వర్బ్ ఇంగ్ ఫామ్ ఉండాలి. ఓకే, ఫస్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు ఎవ్రీ మంత్ కొంచెం మనీ సేవ్ చేయడం గురించి ఏమైనా ఆలోచించారా? హ్యావ్ యూ థాట్ అబౌట్ సేవింగ్ ఎ లిటిల్ ఎవ్రీ మంత్? మీరు మీ మేనేజర్తో మాట్లాడడం గురించి ఆలోచించారా? హ్యావ్ యూ థాట్ అబౌట్ టాకింగ్ టు యువర్ మేనేజర్? ఇంగ్లీష్ కోర్సులో జాయిన్ అవ్వడం గురించి ఏమైనా ఆలోచించారా? హ్యావ్ యూ థాట్ అబౌట్ జాయినింగ్ అన్ ఇంగ్లీష్ కోర్స్? మీరు మొబైల్ కొనడం గురించి ఏమైనా ఆలోచించారా? హ్యావ్ యూ థాట్ అబౌట్ బయింగ్ అ న్యూ మొబైల్? మరి ఇంగ్లీష్ ప్రాక్టీస్ చేయడం గురించి ఏమైనా ఆలోచించారా? ఈ సెంటెన్స్ని కమెంట్ సెక్షన్లో మీరు ట్రై చేసి నాకు తెలియచేయండి. ఫాలో ఫర్ మోర్.